హలో జిగేల్ రాణి, నువ్వేనా? ఆ పగలబట్టిన పులి పోలీస్ సింహం ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ గాడి ముద్దుల పెళ్ళానివి. ఎవరా నువ్వు? సరే సరే, ఇంట్లోకి వచ్చా మాట్లాడుతున్నా. ఇంట్లోకే కాదు, నీ పక్కలోకి కూడా వస్తా. ఏమి నీ అందం, ఏమి నీ చందం, అరబ్బీ గుర్రంలో మంచి చలాకీగా ఉన్నావే నా కుటుంబకి రవ్వ. పసందైన నీ పరివారం చూస్తుంటే ఉప్పుకారంలో నొచ్చుకోవాలనిపిస్తుందే నా గువ్వ. పైనుంచి దిగి వచ్చిన దేవకన్యలా ఉన్నావే. నీకంటే ముందు నేనేనానట్టు గొలిపే ముద్ద బంతి పువ్వులు ముందుకు ముందుకు పొడుచుకు వస్తున్నా. నీ సుకుమార సౌందర్యాన్ని తనివి తీరా అనుభవిస్తా. నీ అందాల విందును పర్వాల పొందును బిందు బిర్యానీలా ఆరగిస్తా. దుర్మార్గుడా, ఒక ఆడపిల్ల అసభ్యంగా మాట్లాడడానికి సిగ్గుగా లేదు? మనిషిని కాదు, మృగం. మనుషుల రక్తం తాగే మానవ మృగాన్ని, రౌడీలో పుట్టిన రాక్షసుని, రక్తం తాగి పెరిగిన రాచరాగుని, రక్తపాతాలు సృష్టించే రావణాసుని, టోటల్ గా ఈ కొండవీడి ఫారెస్ట్ కి తలమానికంగా తయారైన ద కింగ్ ఆఫ్ ద కింగ్ వీరమల్లు. నువ్వు వీరమల్లునా? ఆ కలయుగ కాలాంతకుండి వీరమల్లుని. అయితే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అక్కడికే వస్తున్నా. నా తమ్ముడు మహంకాళిని అరెస్ట్ చేసిందే కాక మేము చేసే అక్రమ వ్యాపారాలను అడ్డుకుంటానని ఎంతులు చేస్తున్నాడే నీ మొగుడు. ఆయన ఇంట్లో లేరు, ఆయన వచ్చిన తర్వాత రండి. చిలక పలుకులు బాగానే పలుకుతున్నావే చిలక. వాడు లేడని తెలుసు, ఇప్పుడు రాడని తెలుసు, కాసేపు ఆగితే ఈ లోకంలో లేకుండా పోతాడని తెలుసు. వాట్? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజం, జరగబోయే దారుణం. ఈ వీరములతో పెట్టుకున్న రంజిత్ కుమార్ గారి కుటుంబం మొత్తం కారు యాక్సిడెంట్ లో చనిపోయారని రేపటి పేపర్ లో రాబోతుంది. వీరమల్లు, ఎందుకురా ఇలా వెంటబడుతున్నావు? నా భర్త ఏం పాపం చేశాడురా? నువ్వు చేసే అన్యాయాలను అక్రమాలను అడ్డుకున్నాడు. అదేనా నా భర్త చేసిన తప్పు?
అధర్మాన్ని వేటాడటానికి, న్యాయాన్ని కాపాడటానికి, నాలాంటి కాలనాగులను కటకటాలో పెట్టించడానికి నీ మొగుడేమైనా రేయనక పగలనక ఎండనక వాననక వాగనక వరదనక రాయనక రప్పనక దుమ్మనక దుప్పనక ముళ్ళనక ముప్పనక బుద్ధి నాటాడా, పై పెట్టాడా, నీరు పోసాడా, ఏం చేశాడా నీ మొగుడు? ఈ వీరమల్లుతో పెట్టుకుంటే ప్రాణాలు పోగొట్టుకోవాల్సిందే కానీ ఈ భూమి మీద బతకడానికి వీల్లేదా? లే వీరమల్లు, మర్యాదగా ఎక్కడి నుండి వెళ్ళు. అడవి సంపదను దోచుకుంటూ వచ్చిన వాళ్ళ ప్రాణాలు తీస్తున్నారు. ఉండే గిరిజన ఆడవాళ్ళ ప్రాణాలు తీస్తూ పాపాలు చేస్తున్నారే, నీకు ఉరి శిక్ష తప్పదురా. ఇప్పుడు నీ చావు నా చేతిలో కుక్కలు తెంపిన విస్తర కాబోతుంది. నీ శీలం నా చేతిలో నలిగిపోబోతుంది. ఎవడొస్తాడో ఎవడు ఆపుతాడో చూస్తాను. రే వీరమల్లు, రావణుడైనా రాక్షసుడైనా సీతమ్మను తాకలేదురా. మనిషి జన్మ ఎత్తి ఇలా పశువులా ప్రవర్తిస్తున్నావే, లేదు. ఈ రోజుల్లో అలాంటి పుణ్య పురుషులు ఎక్కడున్నారే? నీలాంటి అందమైన ఆడత కనిపిస్తే చాలు రే, 10 ఏళ్ళు నొప్పి పర్వాలేదు, ఈ రోజు రాత్రి దీన్ని ఎరగాలని అనుభవించాలి. ఈ కంటి చూపు చంపేయాలని చూసేవాళ్ళు తప్ప, కానీ నాలాంటి వాళ్ళు చూతారు, కొంతమంది చెప్పరు, అయితే తేడా. రే వీరమల్లు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా భర్త వచ్చాడో ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాడు. వాడు కాదు కదా, వాడు బాగు దిగొచ్చినా సరే నా తల్లు వెంట్రుక కూడా పెగలేరు. ఆ భగవంతుడే దిగి వచ్చిన నీ మానాన్ని ప్రాణాన్ని ఎవ్వడు కాపాడాడు. ప్లీజ్ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ప్లీజ్ మీకు దండం పెడతాను, నేను అలాంటి ఆడతాను కాదు, మీ కాళ్ళు పట్టుకుంటాను, దయచేసి నన్ను ఏం చేయొద్దు. ఆపవే నీ కపట నాటకం. నీ నడుము చూస్తుంటే నయనతార, నీ కొలుగు చూస్తుంటే సిలుకు సుమిత, నీ ఎర్రటి పెదాలు చూస్తుంటే మియా ఖలీఫా, మియా మాల్కోవా, వలంటీనా, నటాషా, తమన్నా, సమంత, కాజల్, ఐశ్వర్య, ముహమ్మద్ ఖాన్, సిలుకు సుమిత, ఇలా ఎంతో మంది మహా అందగత్తెలు నా కలలోకి వచ్చి రమేష్ సీమను నన్ను పదే కలవరిస్తున్నాయే. నా కామం తరగిలిపోయే గులాబీ మొక్క, సనగ సుకుమార సుందర కేసర మనోహర మృదుమాసమైన నీ యవ్వనం పుష్పంలోని మకరందాన్ని తుమ్మిద జోలినట్టు నాలోని కాముకుడు నీ యవ్వనాన్ని దుర్రుకుంటుంటే మజారే శ్రావణి, మజారే. చాలా రోజులు కాదే, ఒక దాదాపుగా 3-4 సంవత్సరాలు అవుతుంది. బాగా గ్యాప్ వచ్చింది. ఈ ఒక్కసారి ప్లీజ్ నా కామాన్ని తీరుస్తావా? వీరమల్లు, ఒంటరిగా ఉన్నాడు దానిపై ఏంటి నీ ప్రతాపం? నువ్వు ఒక అమ్మకి అప్పకపోతుంటే నాపై తలపడరా? రే రంజిత్ కుమార్, నీకు స్పాట్ అక్కడ పెడితే తప్పించుకొని ఎక్కడికి ఎలా వచ్చావురా? నా చేతుల్లో నువ్వు తప్పించుకోలేవు. ఎన్నాళ్ళు అడవి సముద్రం తెచ్చుకొని ఎందరో అమాయక ప్రజల ప్రాణాలు బలి తీసుకున్నా
నీలాంటి దేశద్రోహులను నామరపడ లేకుండా చేసి నా భరత మాత్రమే తెచ్చుకుంటా రారా. రే రంజిత్ కుమార్, మా అక్రమ వ్యాపారాలు అడ్డుకొని మమ్మల్ని జైల్లో పెట్టిస్తానని తెగ ఛాలెంజ్లు చేసావు కదరా. ఇప్పుడు నా చేతిలో నువ్వు చావబోతున్నావు. నేను అసలే పెద్ద సైకో నా కొడుకునే. నీలాంటి రాక్షసులు అని నన్ను అన్నావు కదా, ఇప్పుడు చూడు నా చేతిలో నువ్వు చావబోతున్నావు. ఎవట్రా నిన్ను చంపింది అని ఆ పైన యముడు అడిగితే చెప్పు. కింద కూడా ఉన్నాడు, వాడి పేరు మల్లు. ఈ కొండపీడి ఫారెస్ట్ కి తలమానికంగా తయారైన మల్లు అని చెప్పు. రంజిత్ కుమార్, ఒక్క కత్తి పోటీకే కుప్ప కూలిపోయావారా? రా అన్నా, ఇప్పుడు ఈడు చచ్చిన శవంతో సమానం, మనల్ని ఏం పీకలేడు. మీ కాళ్ళు పట్టుకుంటాను, దయచేసి మా వారిని వదిలేయండి. మా అక్రమ వ్యాపారాలు అడ్డుకొని మమ్మల్ని జైల్లో పెట్టిస్తానని వీడు నీ మగుడు ఛాలెంజ్లు చేశాడు. నీకు తెలుసా ఆ విషయం? రే రంజిత్ కుమార్, ఇప్పుడు నీ పెళ్ళాన్ని నీ కళ్ళ ముందే చదివి తీరా అనుభవించబోతున్నావు. రే రంజిత్ కుమార్, ఎక్కడికి పోయిందిరా నీ మగతనం? రారా చూపించు. రే రే, మీకు దండం పెడతా, కావాలంటే నన్ను చంపేయండి, సరిదన్న మటుకి వదిలిపెట్టండి రా. ఒకరి మీద ఒకరికి ఏమండి ప్లీజ్ అండి మీకు దండం పెడతానండి అని ప్రేమ ఉక్కిపోతుంది. వీరమల్లు, ఇక ఆలస్యం వద్దు, ఆట మొదలెడదామా? అన్నా, కసి మీదేమో దీని ఉన్న అన్నది కసి తీరా అనుభవిద్దామన్నా. ఏ తమ్ముడు, ఉప్పు కారం తిన్న ఏ మగాడైనా ఇలాంటి అందమైన అమ్మాయిని కసి తీరా అనుభవించకుండా అస్సలు నిద్రపోడు. మనందరం కలిసి దీంతో పసందు విందు విందు ఈ క్షణం మనం ముందు వేసుకొని దీంట్లో పొందు చేసుకుందామా తమ్ముడు? సరే అన్నా, మొదలు పెడతాం. మొదలు పెడదాం. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం, ఆరవ వేదం, మానభంగ పర్వంలో మాతృ
నిర్వేదం పుడుతూనే పాలకేర్చి పుట్టి చంపాలకేర్చి పెరిగి పెద్ద కాగానే ముద్దు మురిపాలకేర్చి తనువంతా దోచుకున్న తనయులు మీరు మగసిరితో బ్రతకలేక కీచకులై కుటిల కామ మేచకులై స్త్రీ జాతిని అవమానిస్తే మీ అమ్మల సన్యంతో మీ అక్కల రక్తంతో రంగరించి రాస్తున్న ఈనాడి మీకోసం మరో మహాభారతం భారవ వేదం మానభంగ పర్వంలో హృదయ నిర్వేదం నిర్వేదం కన్న మహాపాపానికి ఆడది తల్లిగా మారి నీ కండలు పెంచినది గుండెలతో కాదా ఎర్రని తన రక్తాన్ని తెల్లని నెత్తురు చేసి పెంచుకున్న తల్లి ఒక ఆడదని మరిచారా కనబడలేదా అక్కడ పాపలుగా నీ చరిత్ర ఏనాడో నీరాచిన లేత పెదవి ముద్ర ప్రతి భారత సతిమానం చంద్రమతి మాంగళ్యం మర్మస్థానం కాదది నీ జన్మస్థానం మానవతకి మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం శిశువులుగా మీరు పుట్టి పశువులుగా మారితే మానవ రూపంలోనే దానవులై పెరిగితే సభ్యతకి సంస్కృతికి సమాజానికి